డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండి ఆఫ్ ట్రేడింగ్ బ్రోస్ తెలుగు పవన్ కుమార్ గారు. సదా మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ మ్యామ్. మరి స్టాక్ మార్కెట్లో రూల్స్ చేంజ్ అవుతున్నాయని అంటున్నారు, మనం వింటున్నాం కొన్ని. ఏంటండి రూల్స్ ఏం చేంజ్ అవుతున్నాయి? రూల్స్ ఏం చేంజ్ అవుతున్నాయి చెప్పే ముందు ఎందుకు చేంజ్ అవుతున్నాయి చెప్పడానికి ట్రై చేస్తాను నేను. సో రూల్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంటే, రీసెంట్గా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో చాలామంది లాస్ అవుతున్నారు. మొన్న లిస్ట్ కూడా రిలీజ్ చేసింది సెబీ. దాంట్లో ఎక్కువ మంది ఏపీ తెలంగాణలోనే యావరేజ్గా 1 lakh లాస్ అవుతున్నారు. లాస్ అవ్వడం ఇంకా యావరేజ్గా. సో లాసెస్ ఎందుకు అవుతున్నారు? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వేరే వాళ్ళకి మన మనీ ఇచ్చి ట్రేడ్ చేయమనడం కానీ ఇలాంటివి చేయడం వల్ల అవుతారు. నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళు ప్రాఫిట్లు వచ్చేస్తాయి పక్క అని చెప్పేసి నేను చెప్పను, కానీ మనీ అయితే లాస్ అవ్వరు. నాలెడ్జ్ ఉన్నవాడు మ్యాక్సిమం యావరేజ్గా ఉండడానికి ట్రై చేస్తాడు, లేకపోతే గ్రీన్లో ఉంటాడు, ప్రాఫిటబుల్గా ఉంటాడు. నాలెడ్జ్ నేర్చుకోలేని వాళ్ళు మాత్రమే ఎక్కువగా లాసెస్లో ఉన్నారు. సో సెబీ ఏం భావించిందంటే, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్. ఎఫ్ఎన్ఓ అంటే డెరివేటివ్ సెగ్మెంట్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. వాటిని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అని మీరు అంటుంటారు కదా, వాటిని ఎఫ్ఎన్ఓ అంటారు, డెరివేటివ్స్ అంటారు. సో వాటిలో ఎక్కువ లాస్ అవుతుందని గమనించి సెబీ ఏం చేసిందంటే, రూల్స్ చాలా చేంజ్ చేస్తుంది పర్టికులర్గా. ఇంకా అప్డేట్స్ కూడా చాలా వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ అప్డేట్స్ ఏంటంటే, ఇంతకుముందు మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇవన్నీ కూడా ఎలా ఉండి అంటే, సెబీ రూల్ ఏమి ఇచ్చిందంటే ఎన్ఎస్సికి, బిఎస్సికి కానీ ఒక ప్రీమియం ఒక 10 lakh ఉండాలని చెప్పేసి 10 lakh ఉండాలని చెప్పేసి ఇచ్చింది. 10 lakh అంటే ఎలా బ్రో అని మీరు అడిగితే, ఇప్పుడు ప్రెజెంట్ నిఫ్టీ ఎక్కడ ఉంది? 24,000 యావరేజ్ అనుకోండి. మీరు నా మాట క్లియర్గా అంటే మీకు క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది. 24,000 దగ్గర ఉందనుకోండి. 24,000 ఇంటూ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 25. 24,000 ఇంటూ 25 లాట్ సైజ్ చేసుకుంటే ఎంత వస్తుంది మీకు? 6 lakh to 7 lakh వస్తుంది. ఓకేనా? అంటే దాని యావరేజ్ లాట్ ప్రైస్ అదనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 lakh to 20 lakh ఉండాలని చెప్తున్నారు దాని యావరేజ్. అంటే ఇప్పుడు నిఫ్టీ యొక్క వాల్యూని మనం పెంచేయలేం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? లాట్ సైజ్ని పెంచుతున్నారు. ఇప్పుడు లాట్ సైజ్ ఎంత పెంచుతున్నారంటే, నిఫ్టీ ఇప్పుడు 25 ఉన్నది యాజ్ ఆఫ్ నో అయితే. దాన్ని ఏం చేస్తున్నారు అనుకున్నారు? 75కి మారుస్తున్నారు. ఇప్పుడు 24,000 ఇంటూ 75 వేసుకుంటే మీకు ఎంత వస్తుంది? నియర్లీ 15 lakh, 14 lakh ఇన్ బిట్వీన్, 15 to 20 lakh మధ్యలో వస్తుంది. ఓకేనా? ఇలా లాట్ సైజ్ పెంచుతున్నారు అనమాట. దీనివలన ఎవరికి ప్లస్ ఉంది, ఎవరికి మైనస్ ఉందో కూడా నేను చెప్తాను. దానికంటే ముందు స్క్రీన్ మీద ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాను మీకు. ఇప్పుడు మళ్ళీ రూల్స్ మారిపోయిన తర్వాత లాట్ సైజులు కన్ఫ్యూజ్ అయిపోతా, ట్రేడ్లు అటు ఇటు తీసుకుని లాసెస్ అవ్వకండి. మనకు అన్నీ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా మనకు తెలియాలి కాబట్టి స్క్రీన్ మీద ఫోటో వేస్తున్నాను చూడండి. ఎన్ఎస్సి సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఏమేమి మారుతున్నాయో నవంబర్ 20 నుంచి అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. ఓకే, నవంబర్ 20 నుంచి అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. నిఫ్టీ 50 ప్రెజెంట్ లాట్ సైజ్ 25, దాన్ని ఇప్పుడు 75కి మారుస్తున్నారు. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ లాట్ సైజ్ 15, దాన్ని ఇప్పుడు 30కి మారుస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అంటారు కదా, ఫిన్ నిఫ్టీ వచ్చేసి 25, దాన్ని 65కి అప్డేట్ చేస్తున్నారు. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఉన్నది ప్రెజెంట్ అయితే, దాన్ని 120కి. ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది ప్రెజెంట్, ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది, ఇంకా ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది. అంటే లాస్ ప్రాఫిట్ కూడా ఎక్కువగా కనబడుతుంది మీకు. ఓకేనా? నిఫ్టీ నెక్స్ట్ 50 10 ఉన్నది ప్రెజెంట్ అయితే, అది 25కి మారుస్తున్నారు. ఓకేనా? ఈ విధంగా మార్చడం వల్ల బయ్యర్కి మైనస్సా లేకపోతే సెల్లర్కి ప్లస్సా, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని నేను మాట్లాడడానికి చెప్తాను. బయ్యర్స్ అంటే ఆ స్ట్రైక్ ప్రైజ్ని కొనేవాళ్ళు, మీకు తెలుసు కదా, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది. సో ఇప్పుడు ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అంటే, ఇప్పుడు సెల్లింగ్ చేయడానికి ఆల్మోస్ట్ మనకి 1.5 lakh కావాలి. హెడ్జింగ్ చేసినా సరే 80,000 అలా అవుతుంది. ఓకేనా? బట్ సెల్లింగ్కి 1.5 lakh అవుతుంది కాబట్టి ఇప్పుడు లాట్ సైజ్ ఇంకా పెంచేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ 3 lakh అవుతుంది. 3 lakhతో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ట్రేడ్ చేయడం అన్నది కష్టం సెల్లింగ్లో. అంత మనీ పెడితే ఓకే, మీకు విన్నింగ్ సక్సెస్ రేషియో ఉండొచ్చు, కానీ అంత మనీ పెట్టడానికి కొంచెం భయం వేస్తుంది. సో ఆ ఫియర్ లేకుండా ఉండాలంటే సెల్లింగ్ ఇంకా తగ్గిస్తున్నారు వాళ్ళు. ఆ ఫియర్ క్రియేట్ చేసి సెల్లర్స్ని తగ్గిస్తున్నారు, అంతే కదా. సో ఇప్పుడు బయ్యర్స్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పుడు ప్రెజెంట్ ఒక లాట్కి మనకి 7,000 8,000 అవుతుంది ఒక లాట్కి. మోస్ట్ ఆఫ్ ద ఏపీ తెలంగాణలో ట్రేడర్స్ అందరూ కూడా 3 lots అలా యూజ్ చేస్తారు. అంటే ఒక లాట్కి 5,000 అవుతుంది అనుకోండి, 3 lotsకి ఎంత అవుతుంది? 15,000, అంతే కదా. సో ఇప్పుడు మీరు బయ్యింగ్లో ట్రేడ్ చేయాలంటే 3 lots 4 lots ఎలాగో యూజ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఒకటి యాడ్ చేసినా సరే 3 lots యాడ్ చేసినట్టు, అంతే కదా. ఇప్పుడు 25 రూపాయలు ఉన్న వాల్యూ ఉన్నది 75 వెళ్ళిపోతుంటే డబల్ అయినట్టు కదా, డబల్ అయింది. అదే వాల్యూని మీరు 3 కొంటున్నప్పుడు ఇప్పుడు ఒకటే కొంటాం, కానీ 3 lotsకి ఎంత అయితే మీకు ప్రాఫిట్ వస్తుందో, 3 lotsకి ఎంత అయితే లాస్ వస్తుందో, సేమ్ లాస్ సేమ్ ప్రాఫిట్. బయ్యర్కి ఎటువంటి నెగిటివిటీ లేదు. ఎవరైతే అబౌవ్ 20,000తో చేస్తున్నారో
క్యాపిటల్తో వాళ్ళు ఎవరికి కూడా ఏ విధమైన నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. ఓకేనా? ఎవరైతే బిలో 20,000 50,000 కింద ఉన్నారో వాళ్ళకి ట్రేడ్ చేసే అవకాశం లేదు. ఓకే, బయ్యర్స్కి. సెల్లర్స్కి అయితే ఇంపాక్ట్ ఉంది. 1.5 3 lakh చాలా డిఫరెన్స్ ఉన్న ఏరియా, అది అమౌంట్ కూడా ఎక్కువ లాంగ్ అయిపోతుంది. అదే బయ్యర్కి 10,000 వాడి 20,000తో చేయడం పెద్ద కష్టమేం కాదు. బట్ సెల్లర్కి 1.5 సరిపోతుంది. అదే ఇప్పుడు చేయాలంటే నెక్స్ట్ చేయాలంటే November 20 నుంచి మీకు 3 lakh కావాలి. 3 lakh అంటే సెట్ చేసుకోలేరు. అదే 10,000 అయితే సెట్ చేసుకోవాలి కదా, బయ్యర్కి ఇంపాక్ట్ లేదంటున్నాను నేను. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ రూల్స్ మారిపోతున్నాయి. అండ్ ఇంకోటి, వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, మనకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్స్ మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, ఈ ఛానల్లో కూడా ఉంటాయి. కాంట్రాక్ట్స్ వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి డెరివేటివ్స్లో. ఇప్పుడు వీక్లీ తీసేస్తున్నారు, ఓన్లీ మంత్లీ. వీక్లీ దేంట్లో ఉంటున్నాయో చెప్తున్నాను చూడండి. ఎన్ఎస్సి, బిఎస్సి 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి స్టాక్ మార్కెట్. ఒక 2 రూల్స్ని సెట్ చేసేది. ఈ స్టాక్స్ అన్ని కూడా ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో ఉంటాయి, బిఎస్సి ఎక్స్చేంజ్లో ఉంటాయి. రెండాటికి కలిపి 8,000 స్టాక్స్ అబవ్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఎన్ఎస్సి ఇండెక్సెస్ వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిలన్నిటిని కూడా తీసేసి ఓన్లీ నిఫ్టీకే ఉంచుతున్నారు వీక్లీ. మిగతా అన్నింటిని కూడా మంత్లీకి మార్చేస్తున్నారు. నెక్స్ట్ మరి బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎలాగా, దాంట్లో ఎన్ని ఉన్నాయి, సెన్సెక్స్ ఉంది, బ్యాంక్ ఎక్స్ ఉంది. బ్యాంక్ ఎక్స్కి వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తున్నారు, ఓన్లీ సెన్సెక్స్కి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఎన్ఎస్సిలో నిఫ్టీకి ఒకదానికే, బిఎస్సిలో సెన్సెక్స్ ఒకదానికి. ఓకేనా? సో ఈ విధంగా 2 ఎక్స్పైరీలు ఉంటాయి. ఓకేనా? సో ఇది మీరు ఇందాక అన్నారు కదండి, వేరే వాళ్ళ ద్వారా ట్రేడింగ్ చేయిస్తున్నారు, అందుకే రూల్స్ కొంచెం చేంజ్ అవుతున్నాయి అంటే, అలా వేరే ద్వారా చేయిస్తే దానివల్ల లాస్ అంటారా? లాస్ 100% కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ పెట్టామనుకోండి, బిజినెస్లో మీరు లేకుండా వేరే పర్సన్ని, తెలియని పర్సన్ పెట్టేశారనుకోండి, దాంట్లో ఎంత లాస్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలియదు. ఆ పర్సన్ ఏం చేస్తున్నారో తెలియదు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. పవన్ బ్రో నీకు అన్నీ తెలుసు కదా, నీకు మనీ ఇచ్చేస్తాను, నువ్వు చెయ్యంటే, నీకు మనీ సంపాదించడానికి నాకెందుకు? రియాలిటీ అంతే కదా. మీరు నా కజినా, నా బ్రదరా, లేకపోతే రిలేటివా కాదు కదా. బయట వాళ్ళు ఫేస్ కూడా చూపించరు కొంతమంది, చాలా మంది చూపించకుండా సంథింగ్, అందరూ కాదు, నేను కొంతమందిని అంటున్నాను. టెలిగ్రామ్ కాల్స్ కానీ లైక్ ఇవి కానీ చేసి మీకు మెసేజ్ పెట్టడం కానీ, కాల్ చేయడం కానీ, ఇవి జరగడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాడ్ అయ్యో నెగిటివ్ పాజిటివ్ ఏదో కూడా తెలుస్తలేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ ఏది, నెగిటివ్ ఏది, మంచోళ్ళు ఎవరు, చెడ్డలు ఎవరు అంటే మీరు ఎలా కనుక్కోవాలంటే దాన్ని నాలెడ్జ్ అంతే, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను స్ట్రాటజీ ఏమైనా చెప్పాను అనుకోండి, దాన్ని నేర్చుకోండి, మీరు అప్లై చేసుకోండి. డెమో యాప్స్ అని ఉంటాయి, డెమోలో అప్లై చేయండి. వర్కౌట్ అయితే చేయండి, లేకపోతే మానేయండి. అలా అయితే మీకు సక్సెస్ రేషియో ఉంటుంది. లేదు నేను ఏదో చెప్పేసానండి మీరు ఎట్టడానికి, నేను అలా చేయకూడదు కదా. ఎవరిని బ్లైండ్గా నమ్మకూడదు. దీంట్లోనే కదా, స్టాక్ మార్కెట్లో కానీ దేన్ని కూడా నమ్మకూడదు. దీంట్లో ఎక్కువ ఎందుకు బయటపడుతున్నాయి అంటే, ఇది మనీ సెగ్మెంట్ కాబట్టి, మనీతో ఫ్లక్చువేట్ అయ్యే థింగ్ కాబట్టి, సో లాసెస్, ప్రాఫిట్లు అవన్నీ కూడా ఎక్కువ బయటకు వస్తున్నాయి అనమాట. అంటే ఈ రూల్స్ ఇలా చేంజ్ అవ్వడం వల్ల నెగిటివ్ గా చూడొచ్చు అంటే, అది పాజిటివ్ గా చూడొచ్చు. బయ్యర్కి అయితే పాజిటివే, సెల్లర్కి అయితే కొంచెం నెగిటివ్. ఎక్కువ మంది బయ్యింగే ఉంటారు. ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 80 మెంబర్స్ బయింగ్ సైడ్ ఉంటారు, 20 మెంబర్స్ సెల్లింగ్ సైడ్ ఉంటారు. కాబట్టి మనకేం ఇంపాక్ట్ లేదని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు November 20కి చూడాలి, మార్కెట్లో మార్పులు జరగడం బట్టి మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి. సో డెఫినెట్లీ న్యూస్. థ్యాంక్ యూ.